గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుండి అయితే న్యూ మామ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను విత్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ నా ఛానల్ని రీస్టార్ట్ చేయబోతున్నాను. సో దిస్ ఈస్ మై న్యూ లైఫ్. ఐ బిలాంగ్ టు దిస్ అండ్ ఐ ఓన్ టు దిస్. ఇక్కడ నా బేబీని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. సో షీఈస్ మై డాటర్ స్నిగ్ధ విఖ్యాత అండ్ షీఈస్ 3 months old నౌ. ఈ రొటీన్ అనేది నాకు చాలా కొత్తగా ఉంది అండ్ డే 1 నుండి నేను దీన్ని చాలానే ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్లో అయితే చాలా క్రిటికల్గానే అనిపించింది, కానీ ఇప్పుడైతే నేను నా బేబీతో మంచిగా టైం స్పెండ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో ఎవ్రీడే ఈ మధ్య నాకైతే ఈ క్యూట్ స్మైల్తో వేకప్ కాల్ అనేది వస్తుందన్నమాట. ఎంత బాగుంటుందంటే షీ కాల్స్ మీ అమ్మ వేర్ ఆర్ యూ అన్నట్టు నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. అండ్ నేనైతే తను లేచిన వెంటనే క్రాడల్ దగ్గరికి వెళ్ళిపోను. ఐ జస్ట్ లిసన్ టు హర్ లిటిల్ క్యూట్ సౌండ్స్ అనమాట. ఆ తర్వాత నేను దగ్గరికి వెళ్ళిన వెంటనే తను స్మైల్ అయితే ఇస్తుంది తన ఫేస్లో. యా మమ్మీ ఈజ్ రైట్ బిఫోర్ మీ అండ్ షీ విల్ హగ్ మీ రైట్ నౌ, ఐ కెన్ ఎంజాయ్ హర్ హగ్ అన్నట్టు. ఆ ఫీలింగ్ కోసం తను లేచేసిన వెంటనే అయితే నేను దగ్గరికి వెళ్ళిపోను. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ మార్నింగ్ రొటీన్. సో నేనైతే ఇక్కడ మార్నింగ్ 9 o'clock ఆ టైం కల్లా లేచాను, ఎందుకంటే ఈ మధ్య నైట్ ఓవర్స్ ఎక్కువైపోతున్నాయి నాకు. 2 o'clock ఒకసారి, 4 o'clock ఒకసారి అట్లా లేపుతూనే ఉంటుంది ఒక 2-3 hours నన్ను. అండ్ ఆ తర్వాత తను పడుకుండిపోతుంది ఫీడ్ అయిపోయిన తర్వాత. బట్ నాకైతే నిద్ర పట్టదు వెంటనే. అందరి మామ్స్కి ఇంతే అనుకుంటా. సో నాకు ఇది ఇంకా కొత్తగానే ఉంది. ఇన్ఫాంట్ స్టేజ్ దాటితే కానీ నాకు అర్థం కాదేమో. అండ్ ఇక్కడ ఈ రోజు అయితే నన్ను 6 o'clockకి లేపేసింది. ఆ తర్వాత నాకు ఇంకా నిద్ర పట్టలేదు. సో ఐ జస్ట్ టుక్ మై బ్రేక్ఫాస్ట్, ఓట్స్ ఏదో తిన్నాను. ఆ తర్వాత నా బేబీ ఇంకొద్దిసేపటికి లేచింది. సో నేను తనకి బాత్ చేయించాలి, ఫ్రెష్ అవ్వాలి అండ్ చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో. సో అవన్నీ చేసుకోవాలంటే నేను ముందు తన వర్క్ని ఫినిష్ చేయాలి. సో ఇక్కడైతే నేను తనకి ముందు ఐస్ అండ్ తన ఫేస్ని అయితే నీట్గా క్లీన్ చేసేస్తాను. ఎందుకు బాత్ చేయించినప్పుడు అవన్నీ చేయిస్తారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నా బేబీ అయితే చాలా ఏడ్చేస్తుంది. ఇంకిప్పుడు తనకి 3rd month కాబట్టి ఐ థింక్ షీ కెన్ సీ మీ, అంటే బ్లరీగా అయినా కొంచెం కనిపిస్తాను అనుకుంటా. అందుకని బాత్ చేయించేటప్పుడు అయితే ఇప్పుడు కొంచెం ఏడవడం తక్కువగానే ఉంది. 1st month 2nd month టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు అక్కడ మాకు తెలిసిన వాళ్ళే చేయించేవాళ్ళు అనమాట. ఆవిడ చేయించేటప్పుడు అయితే అబ్బా ఎంత ఇరిటేషన్ తెప్పించేదంటే, సోప్ విషయంలో కానీ సున్నిపిండి విషయంలో కానీ నలుగు పెట్టి బాత్ చేపిస్తే అదో పెద్ద ఎక్సర్సైజ్ అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. బట్ నా బేబీకి అది నచ్చదనమాట. నేను ఆయిల్ మసాజే చేస్తున్నాను తన న్యూబార్న్ స్టేజ్ దగ్గర నుండి అండ్ ఇప్పటికి కూడా అదే చేస్తున్నాను. మసాజ్ ఎంత బాగా చేయించుకుంటుందో బాత్ మాత్రం అస్సలు ఇష్టపడదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఫ్యూచర్లో ఇంకా టైం ఉంది కదా, నాకు ఇంకా అర్థమవుతూ ఉంటుందేమో. ఈ స్టేజ్ దాటే కొద్దీ అర్థమవుతుంది. అంటే 1st month దాటాక దాని గురించి నాకు అర్థమైంది, 2nd month దాటాక దాని గురించి అర్థమైంది, అలాగే 3rd month కూడా అయిపోయిన తర్వాత నాకు ఈ 3rd month గురించి అర్థమవుతుందేమో. సో ఇక్కడైతే నేను మార్నింగే తనకి యాక్చువల్లీ తనకి మార్నింగ్, నాకు మార్నింగ్ కాదు, నాకు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేసేసాను, నేను ఫ్రెష్ అయిపోయాను. ఆ తర్వాత లేచింది కాబట్టి సో 10 o'clock ఆ టైంకి తనకి మెడికేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. యాక్చువల్లీ ఇదైతే బిఫోర్ ఫీడ్ ఇవ్వాలని చెప్పి అంటూ ఉంటారు మెడికేషన్. నా బేబీ 6 o'clock ఒకసారి ఫీడ్ తాగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు లేస్తుందో అర్థం కాదు. ఒక్కోసారి 9కి లేస్తుంది, ఒక్కోసారి ఎమ్మటే 10 minutesకే లేస్తుంది. అండ్ ఈరోజు అయితే 10 o'clockకి లేచింది. 10 o'clockకి నేను ఇక్కడైతే తనకి మెడికేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. మెడికేషన్ అంటుంది అని చెప్పి ఏదో అనకండి, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. అందరు పిల్లలకి ఇస్తాం కదా విటమిన్ డి అండ్ మల్టీవిటమిన్. సో ఆ 2 drops అయితే నాకు సజెస్ట్ చేశారు మా పీడియాట్రిషియన్. సో ఆ 2 అయితే నేను మార్నింగ్ వేస్తాను అండ్ ఐ జస్ట్ లీవ్ హర్. సో అది తన టైం అనమాట, ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత ఒక 10-15 minutes ఉంచేసిన తర్వాత ఆల్రెడీ 10 o'clock దాటేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ సన్లైట్కి అయితే నేను తనని ఎక్స్పోజ్ చేయను. నార్మల్గా అయితే నేను తనని అలా పట్టుకొని బాల్కనీ మొత్తం ఒక రౌండ్ వేస్తాను. సో దట్ సన్లైట్ అనేది తనకి మంచిగా తగులుతుంది అండ్ షీల్ గ్రో, బోన్స్ అన్నీ గట్టి పడతాయి ఇవన్నీ అంటారు కదా. సో అందుకని తీసుకుంటాను. బట్ ఇక్కడ చాలా లేట్గా లేచింది కాబట్టి క్రాడల్నే కొంచెం డోర్ దగ్గరికి జరిపేసి ఇంకా అక్కడ నుండి కొద్దిసేపు సన్లైట్ని ఎంజాయ్ చేయమని చెప్పి వదిలేసాను అనమాట. సో ఆ టైంలోనే తను మళ్ళీ పడుకుండిపోతుంది.
మెడిసిన్ ఇచ్చి సన్ బాత్ అయ్యాక ఇంకొంచెం ఫీడ్ ఇస్తాను. అప్పుడు మళ్ళీ పడుకుంటుందనమాట. సో ఐ విల్ జస్ట్ హ్యావ్ మై టైం. వెజిటబుల్స్ అనేవి ఇంట్లో అయిపోయినాయి. సో నేనైతే అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి సో ఇవన్నీ నాకు ఒక 10 days వరకు వస్తాయండి. అన్నీ ఆన్లైన్లోనే తెచ్చుకోవాలా, వెళ్ళి చూసి తెచ్చుకోరా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో నేనైతే ఉండేది హైదరాబాద్. ఇక్కడ నుండి నేను రైతు బజార్లు అవన్నీ ఎత్తుక్కొని వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనమాట నాకు. మా ఇంటి దగ్గరలో కూడా గ్రోసరీ షాప్స్ ఏవి ఉండవు. నేనేం కావాలన్నా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవాలి. అండ్ అవి నేను నీట్గా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇంత బాగా ఆర్డర్ చేసుకొని నేను అవి నీట్గా స్టోర్ చేసుకోకపోతే ఆ మనీకి వాల్యూ ఉండదు అండ్ నేను స్పెండ్ చేసే టైంకి కూడా వాల్యూ ఉండదు. సో వాటిని నేను ముందే సెగ్రిగేట్ చేసి నీట్గా అయితే ప్యాక్ చేసుకుంటాను. సో దట్ నాకు అవన్నీ 10 days వస్తాయండి. ఒక నాన్ వెజ్ అవన్నీ తింటూ ఉన్నానంటే 15 days కూడా రావచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవైతే రావు. అవి ఖచ్చితంగా మళ్ళీ రీపర్చేస్ చేస్తూ ఉంటాను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ. మిగతా వెజిటబుల్స్ అంటారా, వాటిని నేను స్కిప్ చేస్తూ తింటాను కదా. అదే మధ్యలో ఎగ్ ఒకటి, చికెన్ ఒకటి అలా తింటూ ఉంటాను కదా. సో ఇప్పుడైతే నేను బ్రెస్ట్ ఫీడింగ్ అండి. సో ఈ జర్నీలో ఖచ్చితంగా నాన్ వెజ్ తీసుకోవాలి అని చెప్పి అంటారు. సో నేనైతే నాన్ వెజ్ చాలా తక్కువ తినేది. ఎగ్ ఒకటి, చికెన్ ఒకటి మాత్రమే తింటాను. అప్పుడప్పుడు ప్రాన్ తింటాను. మటన్ తింటే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు, బట్ నేను తినను. సో అవి రీప్లేస్మెంట్గా నేను వెజిటేబుల్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తింటున్నాను అనమాట. సో బేబీ హెల్తీగా ఉండాలంటే ముందు మనం హెల్తీగా ఉండాలి కదా. సో నేనైతే ఇక్కడ మంచిగా అన్నీ సెగ్రిగేట్ చేసుకొని అవన్నీ ఒక షెడ్యూల్ అయితే పెట్టుకుంటానమాట. మార్నింగ్ ఇది తినాలి, ఈవినింగ్ ఇది తినాలి. సో మార్నింగ్ ఈ టైంకి మిల్క్ తాగాలి, ఈవినింగ్ ఈ టైంకి నేను ఫుడ్ తినాలి. అలా నేను ప్రతిదీ షెడ్యూల్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నేను అదంతా చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ప్రతి వెజిటేబుల్ని అయితే దానికి ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. ఇది నా ప్రెగ్నెన్సీ టైంలోనే నేను తీసుకున్నాను ప్రతి ఒక్క వెజిటేబుల్కి ఆర్గనైజర్స్ అయితే. నేను అవన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం నాకు ఫస్ట్ నుండి అలవాటు కాబట్టి ఇట్స్ నాట్ ఎ థింగ్ టు మీ. అండ్ ఈలోపే మళ్ళీ మా మేడం లేచిందనమాట. తను లేస్తుంది, పడుకుంటుంది. అండ్ నేను తన కోసం టైం స్పెండ్ చేసి ఇంక ఇప్పుడు మళ్ళీ హీటర్ ఆన్ చేసి తనకి మళ్ళీ బాత్ చేపిద్దాం అని చెప్పి నేను ఆ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ చూసేసరికి మళ్ళీ పడుకుంటుంది. ఇదే సరిపోతుంది నాకు. ఏదైనా వర్క్ చేద్దామని అనుకునే లోపు ఇలానే చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఎందుకులే అని చెప్పి నేను తనకి స్లీప్ అయితే చాలా ముఖ్యం ఈ స్టేజ్లో. నేను తనని ముందైతే పడుకొనిస్తాను. ఆ తర్వాతే బాత్ కానీ, ఫీడ్ కానీ ఏదైనా. ఫీడ్ అయితే తను ఆకలేస్తే వెంటనే నాకు చెప్పేస్తుంది. ఒక టైప్ ఆఫ్ క్రై అయితే ఉంటుందన్నమాట. వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇంకా నా చేతిలో నుండి దిగదనమాట. అమ్మ ఖచ్చితంగా నువ్వు నన్ను ఎత్తుకోవాల్సిందే అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇంక ఎత్తుకుంటూనే అన్ని పనులు చేస్తాను. ఒక్కోసారి అయితే నేను బ్యాగ్ వేసేసుకుంటాను. బ్యాగ్లో తను పెట్టుకొని హౌస్ హోల్డ్ చోర్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను. బట్ తను మత్తులో ఉంటే మాత్రం నేను ఆ పని చేయను. స్ట్రాలర్ కానీ, బ్యాగ్ కానీ ఏది యూజ్ చేయను. బాగా డ్రౌజీ ఉన్నప్పుడు వాటిలో పిల్లల్ని పెట్టినా సరే వాళ్ళు పడిపోతారు కదా అండి. సో నేను ఆ పని చేయకుండా కొద్దిసేపు తనని హోల్డ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ పడుకుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఆ టేబుల్ని యూజ్ చేశాను కదా. వెజిటబుల్స్లో కొంచెం డర్ట్ అండ్ మట్టి అంతా ఉంటుంది కదా. సో మంచిగా మొత్తం క్లీన్ చేసేసి టేబుల్ క్లాత్ అయితే వేసేస్తున్నాను. సో ఇది నేను వాష్ చేశాను, రీసెంట్గానే పర్చేస్ చేశాను. వాష్ చేయడం తెలియలేదో లేకపోతే వాష్ చేయకూడదో తెలీదో కానీ అది నాకు గ్లాస్ కలర్లో అయితే రాలేదు. వచ్చినప్పుడు అయితే చాలా బాగుంది. ఇంకా వాష్ చేయకుండా అయితే మనం వాడలేం కాబట్టి నేను ఖచ్చితంగా ఇది సెకండ్ వాషే. దీనికి అది ఎందుకో అలా కనిపిస్తుంది మరి. సో ఒక 2-3 టైమ్స్ అన్న యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రీపర్చేస్ చేద్దామని చెప్పి వదిలేశాను. అండ్ మీకు ఈ డౌట్ రావచ్చు, అందుకనే నేను చెప్తున్నాను. అలా అయితే మీరు బేబీకి బాత్ ఎలా చేపించగలుగుతారు, తను మేల్కొన్నప్పుడు పడుకుంటుంది అది ఇది అని చెప్పి అంటున్నారు అని చెప్పి అనుకోవచ్చు. తను
కంప్లీట్‌గా మేల్కొని ఉన్నప్పుడే నేను తన వర్క్ ఏదైనా చేస్తాను. అది ఫీడ్ అయినా అవ్వచ్చు, బాత్ అయినా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఎందుకంటే తను చాలా క్రాంకీ అనమాట. థర్డ్ మంత్‌లో ఉండే పిల్లలు ఎవరైనా సరే ఈ క్రాంకీనెస్ మెయింటైన్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. సో, పిల్లల్ని ఇంకా క్రాంకీ ఫీలింగ్‌లోకి తీసుకెళ్లడం కన్నా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ చోర్స్ అనేవి మనం స్టార్ట్ చేస్తే సో, దే ఫీల్ సో మచ్ బెటర్ అనమాట. అండ్ వాళ్ళని చూస్తే మనకు కూడా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. హడావిడిగానైతే నేను ఏ పని చేయనండి తన విషయంలో. నేను అంతా కామ్‌గా ఉండి తనని గూడా మొత్తం కామ్ చేసిన తర్వాతే తన పని ఏదైనా సరే స్టార్ట్ చేస్తాను. అండ్ నౌ నాకు బోలెడన్ని బట్టలైతే వస్తాయన్నమాట రోజు. నార్మల్‌గానే నాకు బాగా బద్ధకంగా ఉంటుంది బట్టలు మడతేయాలంటే. అన్నిటికన్నా చాలా క్రిటికల్ పనిలా అనిపిస్తది నాకు. బట్టలు మెషిన్‌లో ఏసి ఆరేసినా గూడా వేయని బద్ధకం. నాకిక్కడ ఇవి ఫోల్డ్ చేసి కబోర్డ్స్‌లో పెట్టాలంటే అదో పెద్ద పనిలాగా అనిపిస్తుందనమాట. సో, అది చేసేలోపు నాకిక్కడ నా బేబీ గూడా మళ్ళీ లేచేసింది. ఇట్లా పని మధ్యలో నా బేబీ చాలా సార్లే వేక్ అవుతా ఉంటదండి. సో, నేను ఆ పనిని హోల్డ్ చేయలేను. అండ్ తనని కూడా పట్టుకొని అలాగ పని చేయకుండా ఉండలేననమాట. సో, తను ఓకే అని ఏడవకుండా ఉండే స్టేజ్ దాకా నేను తనని హోల్డ్ చేస్తాను. ఆ తర్వాత నేను తనకి బాత్ చేపిస్తాను. అటు ఈ పని అవ్వక, తన పని అవ్వక నేను అట్లా మధ్యలో ఏ పనిని స్టాప్ చేసేసి వెళ్ళలేననమాట. అండ్ నాకు అలా చేసినా గూడా మైండ్ అంతా ఆ పని మీద ఉండిపోద్ది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బేబీకి బాత్ చేపిచ్చిన తర్వాత తను మంచిగా పడుకుంది. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో తన బాత్ రొటీన్ అలాంటివి షేర్ చేస్తాను.